హ్మ్. ఇంకా మనకి ఏంది ఇంకా ఏం కావాలి అని అనుకున్న టైంలో ఆయన వచ్చి చిన్న మార్పు చెబుతాడు. హ్మ్. అమ్మని అమ్మ ఇది ఎట్ట మర్చిపోయాంరా బాబు మనం. హ్మ్. నిజమే కదా! ఏ సీన్‌లు సార్ అట్లాంటియి? అట్ట చా పడ్డాయి? అన్నండి. ఆ! అన్నీ. కాపోతే ఏందంటే ఆయన దగ్గర నేనొక్కడినే బయటపడ్డా కొద్ది టేకులతో. హ్మ్. ఎందుకంటే ఆయనకేం కావాలో కొద్దిగా నాకు పట్టుకుంటాం మనం. యెస్. ఏంది సో, ఆ క్యారెక్టర్‌లు అట్లాంటి గ్రామాల్లో ఉండే అదే మనం బాగా కమ్యూనిస్ట్ పార్టీలో అటు ఇటు తిరగటం, ఇయన్నీ తిరగటం ఇయన్నీ జనంలో తిరిగినోళ్ళం కాబట్టి, ఆ క్యారెక్టర్‌లు తెలుసు కాబట్టి గ్రామాల్లో ఉండే క్యారెక్టర్‌లు ఇయన్నీ గూడా హ్మ్. ఆళ్ళ నేచరు. అదేనండి నాకు అందరూ పెద్దోళ్ళు చెబుతారు. అబ్జర్వేషన్ పరిశీలన. హ్మ్. పరిశీలన దృక్పథం లేకపోతే నటుడు కాలేడు, దర్శకుడు కాలేడు, రచయిత కాలేడు. హ్మ్. సమాజాన్ని, మనిషిని, ప్రకృతిని చదవాలి కదండీ! యెస్. యెస్. చదివితేనేగా అసలు దాని వెలుగులో సాహిత్యం మళ్ళా సాహిత్య వెలుగులో జీవితాన్ని చూడాలి. అబ్బా! ఏంది ఆ సాహిత్యాన్ని వంటబట్టి ఎటువంటి సాహిత్యం ఉందండి తెలుగులో? హ్మ్. ఎటువంటి కథ రచయితలు ఉండారు?